అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 63వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 63వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకు మరొకసారి వెరలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపినందుకు మీకు వందనములు. మీకు ఆయస్కరమైన పనులు ఒకవేళ మేము చేసినట్లయితే దయచేసి మా తప్పులను క్షమించమని ప్రార్థిస్తూ ఈ దినాన్ని మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్యము చదువుకుందాము. కీర్తనలు 63వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. కీర్తనలు 63వ అధ్యాయము కొన్ని వచనాలు మనము చదువుకుందాము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుగుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. మరి దేవుని వాక్యములు మనకి ఏం సెలవిస్తుండే దేవుడు అని అంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువను నిన్ను వెతుకుదును అని మన పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తుంది. మన కొంతమంది ఏం చేస్తామనంటే, మనం ఉదయాన్నే ఫస్ట్ దేవుణ్ణి ప్రార్థించటము కానీ దేవునితో మాట్లాడడం కానీ తప్పకుండా చేస్తాము కదా. మన దేవుని నమ్ముకున్న బిడ్డలం ఏం చేస్తామనంటే, ఫస్ట్ బెడ్లో లేవగానే ఫస్ట్ దేవుణ్ణి ప్రార్థించిన తర్వాతనే మనం మిగతా పనులన్నీ చేసుకుంటాము. మరి నేనైతే నా జీవితంలో అయితే నేనైతే ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ నిద్ర లేవగానే ఫస్ట్ దేవుని ప్రార్థించిన తర్వాతనే మిగతా పనులన్నీ నేను స్టార్ట్ చేస్తాను. అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా చేస్తారని నేనైతే నమ్ముచున్నాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. మరి దేవుని బలము ఎంతో చాలా బలంగా ఉంటుంది కదానండి. పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానంట. మన వాక్యం ఏం సెలవిస్తుందని అంటే, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. దేవుని బలం ఎంత చాలా పెద్దగా ఉంటుంది కదండి. దేవుని బలాన్ని మనం ఎవరమైనా చూడగలుగుతామా? చూడలేము. దేవుని ప్రభావం కానీ దేవుని బలము కానీ అది ఎంతో ఘనమైనది. మరి ఆ ప్రభావము చూడాలని నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానని మన పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తుంది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీళ్లు లేక మనం నీళ్ళతోనైతే చాలా అవసరం ఉంటుంది కానీ మనం తాగడానికి కానీ మనం ఇంట్లో పని చేసుకోవడానికి కానీ ఇంకా వంట చేసుకోవడానికి కానీ ప్రతి దానికి మనకు నీళ్ళతో ఎంతో అవసరత ఉంటుంది. నీళ్లు లేని రోజు చూడండి ఎంతో ప్రాబ్లం మనము దాన్ని చూస్తూ ఉంటాం కదా. అదే రీతిగా నీళ్ళ కోసం మనం ఎంతో ఆశతో ఏ రీతిగా చూస్తామో దేవుని పరిశుద్ధమైన వాక్యం ఏ రీతిగా సెలవిస్తుంది అంటే, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. అంటే దేవుని కోసం మనం ఎంతో ఆశతో మనము ఎదురు చూడాలని పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాకుండా నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరచున్నది. ఏమంటుందంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుని మనము పెదవులతో స్తుతించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు కదా. ఇప్పుడు చిన్న పిల్లలు మాట్లాడుతుంటే మన పేరెంట్స్ మనం ఎంతో సంతోషిస్తాం కదా. అదే రీతిగా దేవుని మనము మనకిచ్చిన నోటితోని దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, చక్కని పాటలు పాడినప్పుడు, వాక్యం చదివినప్పుడు కూడా మనల్ని చూసి కూడా దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అదే రీతిగా రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపడుచున్నది. రాత్రి జాముల యందు మనం పడుకునే ముందు కూడా దేవుని తప్పకుండా ప్రార్థించి మనం పడుకోవాలి, నిద్రించాలి. అప్పుడు మనకు ఎలాంటి చెడు కలలు కానీ ఎలాంటి మనకు రాకుండా దేవుడు మనకు సుఖమైన నిద్రను, మంచి నిద్రను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అదే రీతిగా ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను
నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూడండి, దేవుని మన నోటితో పాటలు పాడినప్పుడు దేవుడు ఎంత స్తుతిస్తాడు కదా, ఎంత ఆనందిస్తాడు కదా. మనం చర్చిలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అసలు మనకు టైమే తెలియదు. అసలు సమయం ఎంత అవుతుందో కూడా అసలు మనకు అర్థమే కాదు. ఆ రీతిగా అసలు మనకు ఆ ధ్యాస కూడా మనకు ఉండదు. ఎందుకంటే దేవుని ధ్యాసలో మనం ఉంటాము. దేవుని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని పాటలు పాడుతున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు అసలు మనకు సమయం అంటే తెలియదు. ఆ రీతిగా దేవుని మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు అంట దేవుడు ఎంతో సంతోషిస్తాడని దేవుని పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తూ ఉంది. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతిస్తాను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. ఇంకా ఏమంటుండంటే 6వ వచనంలో ఏమంటుండు, కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగూ నిన్ను స్తుతిస్తాను. మనం జీవించినంత కాలము దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటే మనకి మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చునని పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది కదా. అదే రీతిగా మనం జీవించినంత కాలము దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని ఆరాధిస్తుంటే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, మనకి ఎన్ని బాధలు వచ్చినా కానీ దేవుని సన్నిధానంలో మనం మోకరించి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన, మన మొర తప్పకుండా వింటాడు. మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నిన్ను ఉత్తరమిస్తాను దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థిస్తే అవి తప్పకుండా నెరవేరుస్తాయి. ఈ వాక్యాన్ని, ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన ఆత్మ నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.